అయితే దాన్ని దేవుడికి కనెక్ట్ చేస్తారు. శివుడు దేనికి సంబంధించినటువంటి వాడు చెప్పు నాకు. Destroyer. అటామిక్ రియాక్టర్ షేప్ ఎప్పుడైనా గమనించావా? శివలింగం షేప్ లోనే ఎందుకు ఉండాలా? గాడ్ పార్టికల్ ని కనుక్కునేదానికి పెద్ద పరిశోధనా సంస్థ ఏర్పడింది. ఆ పరిశోధనా సంస్థ ముందు ఎవరి విగ్రహం ఉందో ఒకసారి చూడమని. దాని పట్ల విశ్వనాథ శాస్త్రి గారు అని ఒక పేరు విన్నా. హిట్లర్ ఎందుకు తీసుకెళ్లాడు అసలు? ఇంగ్లాండ్ లో ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్ కెళ్ళి ఏమని రిపోర్ట్ చేశాడు తెలుసా వాడు? నా ముక్కు కోయబడింది, నా ముక్కు మళ్ళా అతికించబడింది. దట్ వాస్ ద ఫస్ట్ రికార్డెడ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడికల్ సైన్స్. కెమికల్స్ తో బంగారం తయారు చేశారా? విషాల్ని అమృతంగా వాడేవాళ్ళు. దిస్ వాస్ రికార్డెడ్. కానీ మనకేం తెలియదు. మనం ఈ ప్రపంచానికి 0 మాత్రమే ఇచ్చాం. అది వ్యంగ్యంగా చెప్పుకుంటాం. బృహదీశ్వరాలయం 1200 టన్నుల రాయి అంత ఎత్తుకు ఎట్లా ఎక్కించారు అనేది ఒక పెద్ద రీసెర్చ్. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు? సెక్స్ లో ద హైయెస్ట్ ఎట్లా తీసుకోవాలా అనేది అనేక రకాలుగా నీకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నమ్మినారు. ఒక అద్భుతమైన సైంటిస్ట్ ని నువ్వు దొంగ కేసులు పెట్టి ఇంకా ఎట్లా తయారవుతుంది ఈ దేశంలో సైన్స్? ఈ రోజు వరకు ఎంతమంది సైంటిస్టులు చనిపోయారో తెలుసా నీకు? చంపబడ్డారో చనిపోయారో కాదు, మనకు చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో పెట్టిన చరిత్ర కాదు నేను చెప్తున్నది. అసలు నిజమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోండి.